జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమ. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక మాసము ఎంతో శక్తివంతమైన పరమ పావనమైన మాసము. ఈ కార్తీక మాసమునకు అధిపతి దామోదరుడు. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసేటప్పుడు, పూజ ప్రారంభం చేసే ముందు నిర్విఘ్నం కురుమి దేవదామోదర నమోస్తుతే, లేకపోయినను కార్తీక దామోదర నమోస్తుతే అని ప్రారంభం చేయాలి. కార్తీక మాసంలో వయసు ప్రభావం రీత్యా, ఆరోగ్య రీత్యా, ఉద్యోగాల రీత్యా సమయపాలన పూజ చేయుటకు వీలు పడని వారు కార్తీక పురాణమును భక్తి శ్రద్ధలతో వినినను చదివినను కార్తీక మాసమును నిష్ఠతో ఆచరించిన ఫలితము కలుగును. ఇప్పుడు మనం కార్తీక పురాణము తెలుసుకుందాం. ఎంతో సుందరమైనటువంటి పరమ పావనమైనటువంటి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు, పురాణ శ్రవణాలు జరిగేటటువంటి నైమిషారణ్యంలో రోమహర్షణుడు కుమారుడైనటువంటి సూత మహర్షి ఎన్నో పురాణాలను, ఇతిహాసాలను, వేదాంగాలను, సకల శాస్త్రాలను అభ్యసించినటువంటి గొప్ప మహర్షి, గురుతుల్యులైనటువంటి సూత మహర్షిని సౌనకాది మహర్షులు ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను, వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసపు పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు. ఓ మునిపుంగువులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మాధర్మాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకల ఐశ్వర్యంలో పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసే మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురధీసుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని ఇలా అడుగుతున్నాడు. ఓ మునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, మునిపుంగవ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోనే మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పతనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక మీ సందేహాన్ని తీర్చగలను.
నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా ఏ వయసు వారైనా, పేద ధనిక తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్య భగవానుడు తులారాశిలో ఉండగా వేకుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగ నామార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదరా, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజ, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వర్లకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్లు నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో గాని రావి చెట్టు మొదట గాని కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాత రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 2వ అధ్యాయంతో రేపు కలుసుకుందాం.